హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అలాగే రీసెంట్గా చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 3 మెగా డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే కొన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఎవరన్నా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం ఒక 1 వీక్ బ్యాక్ వీడియోస్ అయితే చూడండి. చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అలాగే మేము కొన్ని నోటిఫికేషన్స్కి హౌ టు అప్లై కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి మీరు. అలాగే మేము ఎలా అప్లై చేసామో మీరు అదే విధంగా అయితే అప్లై చేసుకోండి పొజిషన్స్కి. ఈ రోజైతే మీకు ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 2 కొత్త నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అనేవి చాలా మందికి అయితే ఉపయోగపడతాయి. వీటికి క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రమే. అలాగే ఇవి పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. అంటే మీకు ఒకసారి జాబ్ వచ్చిందంటే పర్మనెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సర్వీస్. తెలుగు రిపోర్టర్స్ పొజిషన్స్ అయితే పడ్డాయి. అలాగే ఈ తెలుగు రిపోర్టర్ పొజిషన్స్ అయితే వచ్చేసి టోటల్ అయితే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే పే స్కేల్ అయితే వచ్చేసి 37,100 నుంచి 91,450 రూపీస్ అయితే మీకు పే చేస్తారు. అలాగే ఏజ్ అయితే వచ్చేసి 18 నుంచి 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి మీరు. ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి 18/10/2021 నుంచి అయితే వెబ్సైట్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్, ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. అలాగే లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 8/11/2021. ఈ లోపల అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు. పొజిషన్ అయితే వచ్చేసి తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సర్వీస్లు అయితే ఉన్నాయి. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఈ తెలుగు రిపోర్టర్స్ పొజిషన్స్కి అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎ యూనివర్సిటీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి వీళ్ళకి. అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ త్రూ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ తెలుగులో అయితే ఉండాలి వీళ్ళు. బోత్ బై హయ్యర్ గ్రేడ్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్. అంటే మీకు కంపల్సరీగా అయితే తెలుగు టైప్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలని అయితే చెప్పారు ఇక్కడ. మీకు స్పీడ్ అయితే వచ్చేసి 80 words per minute ఇన్ తెలుగు షార్ట్ హ్యాండ్లో అయితే వచ్చేసి అయితే ఉండాలి. ఇప్పుడైతే వచ్చేసి ఏజ్ అయితే చూద్దాం క్లియర్గా. ఏజ్ అయితే వచ్చేసి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 42 years అయితే ఉండాలి. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. లెస్ దాన్ 18 years, మోర్ దాన్ 42 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ వాళ్ళు, ఎక్స్ ఎంప్లాయీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే చార్ట్ రూపంలో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇప్పుడైతే హౌ టు అప్లై అయితే చూద్దాము. వీళ్ళైతే ఒక వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అప్లై చేసే ముందు మీరు ఓటీపీఆర్ ఐడిని అయితే జనరేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేసి, అలాగే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుని లాగిన్ అయ్యి ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరికన్నా ఓటీపీఆర్ ఐడి లేకపోతే ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఓటీపీఆర్ ఐడిని అయితే జనరేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఓటీపీఆర్ ఐడిని ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ లాగిన్ అని చూడండి. లాగిన్ క్లిక్ చేయడంతో ఇక్కడ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంది. ఎవరైనా కొత్త యూజర్స్ ఉంటే దీన్ని అయితే క్లిక్ చేయండి. 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడంతో ఇక్కడైతే అడుగుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేసి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొజిషన్స్కి అయితే వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేస్తున్నారు. మీకైతే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇట్లా ఆధార్ కార్డ్స్, బేసిక్ డీటెయిల్స్ ఇవైతే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంటర్ చేయండి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, 10+2 ఎక్కడ చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ, అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఇక్కడే ఇవ్వాలి ఫ్రెండ్స్. డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్ కొట్టి ప్రివ్యూ బటన్ అయితే క్లిక్ చేయండి.
ప్రివ్యూ బటన్ క్లిక్ చేయడంతోటే మీకు ఓటీపీఆర్ ఐడీ అయితే జనరేట్ అయితే అవుతుంది. అలాగే పాస్వర్డ్ కూడా అయితే మీరు ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడైతే ఎంటర్ చేస్తారు ఫ్రెండ్స్. అదే పాస్వర్డ్‌నైతే మీరు యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓటీపీఆర్ ఐడీ యూజర్ నేమ్‌గా యూజ్ చేసుకోవాలి. అలాగే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్‌గా అయితే ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఒక ఎగ్జాంపుల్‌గా కూడా చెప్పారు. యూజర్ ఐడీ అయితే ఇలా ఉంటుంది. పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. క్యాప్చాని ఎంటర్ చేసుకొని ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఈ పోర్టల్‌లోకి అయితే మీరు లాగిన్ అయితే అవుతారు. ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఏ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పొజిషన్ దగ్గర అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే చూద్దాం ఫ్రెండ్స్. కంపల్సరీగా అయితే 250 రూపీస్ అయితే పే చేయాలి టువర్డ్స్ అప్లికేషన్ ఫీ కింద. అలాగే 120 రూపీస్ అయితే వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ కింద అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 120 రూపీస్ అనేది కొన్ని కేటగిరీ వాళ్ళకైతే ఎగ్జంప్షన్ అయితే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఈ 120 రూపీస్ అయితే పే చేయక్కర్లేదు. బట్ అందరూ 250 రూపీస్ అయితే అందరూ పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా ఫ్యామిలీస్‌కి వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఈ 120 రూపీస్ అయితే పే చేయక్కర్లేదు. బట్ మీరు ప్రూఫ్‌గా అయితే వైట్ కార్డ్ అయితే చూపించాల్సి అయితే ఉంటుంది. అలాగే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఉంటే ఈ 120 రూపీస్ అయితే పే చేయక్కర్లేదు. బట్ మీ దగ్గర అయితే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అన్నట్టు సర్టిఫికేట్ అయితే ఉండాలి కంపల్సరీగా. అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ, డెబిట్ కార్డ్ ద్వారా గానీ అయితే పే చేయొచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. అలాగే మీరేమన్నా రాంగ్‌గా ఎంటర్ చేస్తే ప్రతి కరెక్షన్‌కి 100 రూపీస్ అయితే పే చేసి కరెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ నేమ్‌కి, ఫీకి, ఏజ్ వన్స్ ఎంటర్ చేస్తే మాత్రం వాటికైతే కరెక్షన్ అయితే లేదు. అలాగే మీరు పే చేసిన ఫీ అనేది రిఫండ్ చేయము అనేది చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉంటేనే సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పొజిషన్స్ వచ్చేసి ఏ ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. టోటల్ 5 వేకెన్సీస్. ఈ 5 వేకెన్సీస్‌లో కూడా వచ్చేసి వుమెన్స్‌కి అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ అయితే వచ్చేసి బీసీ వాళ్ళకొకటి, ఎస్టీ వాళ్ళకొకటి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే ఒకటైతే ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 రెండైతే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అయితే వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్ లెవెల్స్‌లో ఉంటాయి. 150 క్వెషన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్‌కి అయితే ఉంటుంది. డిక్టేషన్ ఇన్ తెలుగు షార్ట్ హ్యాండ్ 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్ అయితే ఉంటుంది, మీకు టైం ఇస్తారు. అలాగే ట్రాన్స్క్రిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్ కూడా ఉంటుంది. ఇదైతే 150 మినిట్స్ అయితే టైం ఇస్తారు. ఈ రెండు కలిపి 150 మార్క్స్‌కి అయితే ఉంటుంది. టోటల్ అయితే 300 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు. అలాగే సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఏమేమి కవర్ అవుతాయో కూడా ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు పేపర్ 1. అలాగే పేపర్ 2 కూడా చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే చేసి ఉండాలి తెలుగు షార్ట్ హ్యాండ్. అలాగే కిందకొతే వచ్చేసి ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ పొజిషన్. ఈ హార్టికల్చర్ ఆఫీసర్ పొజిషన్స్ అయితే వచ్చేసి 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 35,120 నుంచి 87,130 రూపీస్ అయితే పే చేస్తారు. దీనికి కూడా ఏజ్ అయితే వచ్చేసి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఇక్కడైతే ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టార్టింగ్ డేట్ అయితే వచ్చేసి 11/10/2021, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 2/11/2021, అంటే నవంబర్ 2 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. అలాగే ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. ఇక్కడ జోనల్ వైజ్గా అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి. జోన్ 1లో 5 వేకెన్సీస్, జోన్ 2లో 13 వేకెన్సీస్, జోన్ 3లో 11 వేకెన్సీస్, జోన్ 4లో 10 వేకెన్సీస్, టోటల్ అయితే 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 4 ఇయర్స్ బీఎస్సీ డిగ్రీ కానీ లేదా బీఎస్సీ హానర్స్ ఇన్ హార్టికల్చర్ కానీ చేసినా పర్వాలేదు. ఇదైతే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి చేసినా పర్వాలేదు, లేదా ఐకార్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటి నుంచి చేసినా పర్వాలేదు. కంపల్సరీగా అయితే వచ్చేసి హార్టికల్చర్ డిగ్రీ అయితే ఉండాలి మీకు. కంపల్సరీగా ఏజ్ అనేది 18 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. బిలో 18 ఇయర్స్ ఉండకూడదు. అలాగే అబోవ్ 42 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే వీల్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ వాళ్ళకి, అలాగే ఎక్స్ ఎంప్లాయీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
అలాగే హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ కూడా ఓటీపీఆర్ ఐడి అయితే జనరేట్ చేసుకోవాలి. నేను ఎలా జనరేట్ చేసుకోవాలో స్టార్టింగ్‌లో చెప్పాను. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది దీనికి కూడా ఫీ అయితే వచ్చేసి 250 రూపీస్ అయితే పే చేయాలి అప్లికేషన్ ఫీ కింద. అలాగే 120 రూపీస్ అయితే వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది. ఈ ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే చెల్లించక్కర్లేదు. 250 రూపీస్ ఫీ అయితే ఎవరైనా చెల్లించాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఏ కేటగిరీలో ఎన్నెన్ని పొజిషన్స్ ఉన్నాయో చాలా క్లియర్గా అయితే ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. టోటల్ అయితే 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే దీనికి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్, జనరల్ తెలుగు 50 మార్క్స్, 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. పేపర్ 2 హార్టికల్చర్ 1 అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి. పేపర్ 3 అయితే వచ్చేసి హార్టికల్చర్ 2 అయితే ఉంటుంది. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మినిట్స్లో అయితే చేయాలి. టోటల్ అయితే వచ్చేసి 450 మార్క్స్కి అయితే ఉంటుంది మీకు పేపర్ అనేది. అలాగే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగులో అయితే ఏమేమి ఉంటాయో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు సిలబస్లో. పేపర్ 1లో ఏం సిలబస్ ఉంటుంది, హార్టికల్చర్ పేపర్ 1లో ఏముంటుంది, హార్టికల్చర్ పేపర్ 2లో ఏముంటుందో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైనా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు, దాన్ని చూసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీరు అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి అయితే చదవండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 2 నోటిఫికేషన్స్. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కూడా పడుతున్నట్టు. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేటెడ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.